జారిందన్నారు. తాను ఆమెను కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని చెప్పారు జేసీ. తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఇదిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం, కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేత నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. తాను అలా అని ఉండాల్సింది కాదని జేసీ చెప్పారు. అయితే వయస్సు ఆవేశం రీత్యా అలా మాట్లాడడం జరిగింది అన్నారు. అయితే ఆమెను ఏ రకంగా కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, జేసీ క్షమాపణలతో ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఫుల్ స్టాప్ పడినట్టే భావించవచ్చా? జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి, బీజేపీ మహిళా నేత అయినటువంటి మాధవీలత మీద చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, December 31st నైట్ గ్రాండ్గా అక్కడ January 1st జరుపుకోవడం అయితేనే, పెద్ద సంఖ్యలో మహిళలు రావడం అయితేనే, దీని మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెను ట్రాన్స్జెండర్ కంటే కూడాను తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే హీనంగా ఇంకేమన్నా ఉంటే చెప్పండి, అది కూడా చెప్తానని చెప్పి మాట్లాడడం అయితేనేమి, ఇంకొక అభ్యంతరకరమైన పదజాలం మరొకటి ఉపయోగించడం అయితేనే, వీటితో పాటు బీజేపీని ఉన్నటువంటి మహిళా నేత మరొకరి మీద కూడాను ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదంతా కూడాను పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ వాళ్ళని ఉద్దేశించి, మీకంటే జగన్మోహన్ రెడ్డి మేలరా, అతనైతే నా బస్సులను మాత్రమే ఆపు చేయడం జరిగింది, మీరైతే ఏకంగా నా బస్సులనే కాలుస్తూ ఉంటారు అని చెప్పేసి ఆయన చాలా ఘాటుగా ఆ బీజేపీకి చెందినటువంటి నేతలను కూడాను ఆయన విమర్శిస్తూ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడాను పెద్ద ఎత్తున రాష్ట్రంలో దుమారం చెలరేగడంతో పాటు ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని ఆయన మీకన్నా మంచోర్రా అనేటువంటి వ్యాఖ్యలు చేయడం అయితేనేమి, తర్వాత ఈ మహిళా నేత అయినటువంటి ఈ సినీ నటిని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అభ్యంతరకరమైన కామెంట్స్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. దీంతో బీజేపీ నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దీంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి అధిష్టానానికి కూడా ఆయన ఒక సూచన వచ్చినటువంటి మనకు సమాచారం ఉంది. సో ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో ఈ ఇష్యూ మొత్తం కూడా పొలిటికల్ టర్న్ తిరిగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, హయ్యర్ అథారిటీస్ దగ్గర నుంచి జేసీ ప్రభాకర్కు నచ్చ చెప్పి అంటే ఈ ఇష్యూని సమసిపోయేలా చేసేటువంటి ప్రెషర్ ఏదైనా పడిందని మనం అనుకోవచ్చాను. జేసీ ప్రభాకర్ రెడ్డికి మనం పరిస్థితి చూస్తే కనుక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య స్పర్ధలు అయితే ఉన్నటువంటి మనం స్పష్టంగా కనపడతా ఉన్నాం. ఒకవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారెడ్డితో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతల మీద కూడాను ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. వారి మధ్య పొరపచ్చాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అంతేకాకుండా ఈ అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి సత్యకుమార్తో కూడాను ఈయనకు కొంతమేరకు అయితే కనుక బహిరంగంగా గొడవలు ఇలాంటివి ఏం జరగకపోయినా కూడాను కొంచెం చిన్నపాటి స్పర్ధలు అయితే ఉన్నాయి. అక్కడ బీజేపీ లోకల్గా ఉన్నటువంటి నేతలకైతేనేమి, జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వారి నాయకత్వానికి ఆయనకు వీరందరికీ కూడాను కొంచెం స్పర్ధలు అయితే ఉన్నాయనే విషయాన్ని అయితే మనకు స్పష్టంగా ఎందుకంటే ఈయన చెప్పినటువంటి ఆరోపణ చేయడం అంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి వైఎస్ జగన్ అంత ఇష్టమైతే ఆయన అటు వెళ్తారు అనేటువంటి అంటే ఆ మీనింగ్ వచ్చే రకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీకి ఆయన ఉనికినే ప్రశ్నార్థకం చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేసిన తరుణంలో మనం ఎలా చూడాలంటారు? మీడియా క్వశ్చన్ చేసినప్పుడు ఈ అంశం మీద సత్యకుమార్ నేరుగానే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆయనకంతగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే కనుక వెళ్ళి ఆయన పంచనే ఉండొచ్చు కదా అని చెప్పేసి, ఆయన పంచనే చేరొచ్చు కదా అనేటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు మహిళలను ఉద్దేశించి. అంతేకాకుండా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్, ఈ సినీ నటి ఎవరైతే ఉన్నారో మాధవీలత, ఆమెకు సంబంధించి కొన్ని ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సు, గతంలో సినిమా షూటింగ్లలో తీసినటువంటి సీన్స్, అప్పటి ఫోటోలను కూడాను అక్కడ
తాడిపత్రిలో మహిళా నాయకురాళ్ళు వాళ్ళు బహిరంగంగా ఆమెను విమర్శలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ఫోటోను కూడా వాళ్ళు కొంచెం విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళా నాయకురాళ్ళు అక్కడ వెళ్ళి తాడిపత్రి మహిళలను ఈ విధంగా ఆమె కించపరిచే విధంగా మాట్లాడింది, మా ఆత్మగౌరవం దెబ్బతినిందని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందినటువంటి మహిళా కార్పొరేటర్లు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది రాను తీవ్రంగానే పరిగణించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒకవైపు అక్కడ పెట్టిన కేసు రీత్యా ఈమె అక్కడికి పోలీస్ స్టేషన్కు కోర్టులకు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఆమె ఏమైనా కేసులు బుక్ చేస్తే ఆయన కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటితో పాటు బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో కలగజేసుకొని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ హెడ్ఏక్స్ అన్నీ లేకోకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మెట్టు దిగి ఆ మీద చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు, నా వయసుకు తర్వాత నాకు కొంచెం ఆవేశం వచ్చింది ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, కాబట్టి ఈ నేపథ్యంలో చేసినటువంటే కాక నేను మహిళల్ని ఈ విధంగా మాట్లాడేవాడిని కాదు, కాబట్టి ఆవేశంతో నా వయసు రీత్యా 72 సంవత్సరాల వయసు రీత్యా ఆగ్రహంతో నేను ఈ మాటలు మాట్లాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రైట్ విజయచంద్ర.